దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నిండుగా మెండుగా కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మరలా దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినటానికి మీరందరూ సిద్ధపరచబడ్డారని నమ్ముతూ దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. యూదావు రాసిన పత్రిక 21 వచనాన్ని మనం చదువుకుందాం. 20-21 వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు, నిత్య జీవాత్మైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. చదవబడిన లేఖన భాగం నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మా యేసునాథా నీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాం. ఈవేళ నిన్ను స్తుతించడానికి, అది మాత్రమే కాదు, నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి ఈవేళ మాకు అనుగ్రహించిన నీ కృపను బట్టి నీకు వందనాలు తెలియచేస్తా ఉన్నా. తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి ముందుకు వస్తుండగా మా హృదయాలు తెరవబడి వెతబడుతున్న నీ వాక్యము మా హృదయాలలో నాటబడటానికి, ఫలించడానికి నీ కృపను అనుగ్రహించండి. తండ్రి, నీకు స్తోత్రం. మాట్లాడేవాడు ఒట్టివాడు, నీ సిలువు చాటును మరుగుపరిచి నేను దీనుండని జ్ఞాపకం చేసుకుంటూ, అల్పుని జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని ఎత్తిపడటానికి నీ సహాయం కోరుతూ ఉండగా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మరొకసారి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, చదవబడిన లేఖన భాగము మరి గత వారాలలో మనము ఇది 4 ఎపిసోడ్లుగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటిది మిమ్మల్ని మీరు కట్టుకోండి అని, రెండవ భాగము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలని, మూడవది మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకోవాలని, నాలుగవది దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఈ 4వ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. యూదా ప్రభు యొక్క సోదరుడు. చక్కని మాటలు ఇక్కడ రాశాడు. తను రాయవలసిన విధానము వేరుగా ఉంది, కానీ పరిశుద్ధాత్మ చేత బోధింపబడిన వాడై దేవుని గురించి, దేవుడు ఏదైతే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి వ్రాయించాడో దానిని మాత్రమే మనకు రాశాడు. ఒకటి, అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి అని గత ఎపిసోడ్లు మనం నేర్చుకున్నాం. రెండవది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలని రెండవ భాగం మనం ధ్యానం చేశాం. మూడవది, యేసుక్రీస్తు కృప కొరకు లేదా కనికరము కొరకు కనిపెట్టాలని మూడవ భాగముగా ధ్యానం చేశాం. ఈ 4వ భాగము దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఒక అద్భుతమైన విషయం, దేవుని ప్రేమలో మనం నిలిచినట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని వ్యక్తిత్వంలో ప్రధానమైన లక్షణం ఏమిటంటే దేవుని యొక్క ప్రేమే. దేవుని ప్రేమ ఆశ్చర్యమైనది, శాశ్వతమైనది, అద్భుతమైనది, మానవ జ్ఞానానికి అగోచరమైనది, మానవ జ్ఞానానికి ఇది అందదు, అది బలమైనది. ఈ విశ్వములో, ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో ఇతర శక్తులన్నిటికీ మించినది, అతీతమైనది ఏదైనా ఉన్నది అంటే
అది కేవలము దేవుని ప్రేమ మాత్రమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు అనేక వాటిని జయించాడు. అలాగే అంతరిక్షంలో ప్రయాణాలు చేశాడు. సమస్తమును తనకు లోబర్చుకున్నాడు. కానీ ఒకటి మాత్రం మరణాన్ని జయించలేకపోయాడు. మరణం మానవ జాతికి బలమైన ఒక శత్రువు. అయితే దేవుని ప్రేమ మరణము కంటే బలమైనది, దేవుని కంటే బలమైనదని పరమగీతములో ఒక మాట మనం చూస్తాం. ప్రేమ మరణమంత బలమైనదని చెప్పబడింది. కానీ మరణపు బంధకాల నుండి విడిపించటానికి ఆ దేవుని ప్రేమ మరణముతో పోరాడి గెలిచి ముందుకు వచ్చింది. అందుకే దేవుని ప్రేమ అత్యంత బలమైనదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మానవుని పట్ల దేవుని ప్రేమ అత్యంత బలమైనది. అయితే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు, శ్రద్ధగా ఆలకించండి, వేరొక విధముగా భావించకండి. పరిశుద్ధాత్మ వెలుగులోనికి మనం వద్దాం, అనగా దేవుని వాక్యపు వెలుగులోనికి మనం వద్దాం. దేవుని ప్రేమ అందరికీ చెందదు. ఏంటంటే దేవుని ప్రేమ అందరికీ చెందదు. ఇది ఒక దైవ రహస్యం. దీని గురించి ఆలోచన చేయాలి. అదేంటి? దేవుడు అందరినీ సమానంగా ప్రేమించేవాడు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మరి మీరేమో దేవుని ప్రేమ అందరికీ చెందదంటున్నారు. అవును, ఇది ఒక కోణంలో మనం ఆలోచన చేయాలి. దేవుడు తన ప్రేమ ద్వారా సమస్త మానవాళి కొరకు తన ప్రాణమును తెచ్చాడు, మరణాన్ని జయించాడు. అద్భుతమైన, ఆశ్చర్యమైన, అతీతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, బలమైన ప్రేమ మానవాళి మీద చూపించాడు. అయితే ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనప్పటికీ కూడా దేవుని వాక్యపు వెలుగులో మనం రావాలి. దేవుని ప్రేమ అందరికీ చెందదు, అందరికీ చెందదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ చెందదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మనందరినీ ప్రేమించాడు, తన కొరకు తన రుధిర దారులు కార్చాడు. నిజమే. అంత మాత్రాన దేవుని ప్రేమ అందరికీ చెందుతుందా అన్న ఒక కోణంలో ఈవేళ మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విధంగా దేవుడు మోషేని ప్రేమించాడు. మరి కోరాహును కూడా చూడండి. మోషే, కోరాహు ఇద్దరిని ఒకే రకంగా ప్రేమిస్తాడా? దేవునికి సమానమైన ప్రేమ ఉంటుందా? మోషే మీద ఉన్న ప్రేమ కోరాహు మీద ఉందా? అలాగే కయ్యూను, ఏబేలు ఇద్దరు దేవునికి ఇష్టమైన వ్యక్తులా? ఏబేలును ప్రేమించినట్టుగా కయ్యూను ప్రేమించగలిగాడా? అది మాత్రమే కాదు, దావీదు అలాగే షిమి ఇద్దరు ఉన్నారు. దావీదును ప్రేమించినట్లు షిమిని కూడా దేవుడు ప్రేమిస్తాడా? మరి దేవుడు ప్రేమమయుడు కదా. ఏంటండి పాస్టర్ గారు, ఒక విచిత్రమైన ఒక బోధలో మీరు తీసుకొస్తున్నారా అనుకోవచ్చు. మరి దేవుడు ప్రేమమయుడు, దేవుడు శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు, దేవుని ప్రేమ మార్పు లేనిది అని దేవుని వాక్యం చెప్తుంది కదా. అనేక మంది బోధకులు చెప్తున్నారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం శ్రద్ధగా గమనిద్దాం. దేవుని సన్నిధి నుండి పడద్రోయబడిన లూసిఫర్, అలాగే దేవుని సన్నిధిలో దేవుని సేవలో నమ్మకమైన వ్యక్తిగా, నమ్మకమైన వాడుగా ఉన్న మిఖాయేలును ప్రేమించినట్లు లూసిఫర్ను దేవుడు ప్రేమిస్తాడా? ఇద్దరి పట్ల దేవుని ప్రేమ సమానంగా ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే దేవుని ప్రేమ అందరికీ చెందదు. ఒకవేళ చెందింది అనుకుందాం, ఈ ప్రపంచం అంతా కూడా గందరగోళం అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యము ఏమని అంటుందంటే, దేవుని యొక్క ప్రేమ
దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైంది. అయితే దేవుని ఆజ్ఞను పాటించేవాడు, అవసరమైతే ప్రాణాలను సైతం కోల్పోవడానికి సిద్ధపడిన భక్తులకు దేవుని ఆజ్ఞను యథార్థంగా అంటే ఉల్లంఘించటమే వాడుకగా చేసుకున్న భక్తిహీనులను దేవుడు సమానంగా ప్రేమిస్తాడా? దేవుని భక్తులను అలాగే భక్తిహీనులను దేవుడు సమానంగా ప్రేమిస్తాడా? సమానంగా ప్రేమిస్తే విశ్వంలో భయంకరమైన గందరగోళాలు జరగవలసిన పరిస్థితి వస్తుంది. ఈ విశ్వంలో అందరూ దేవునికి ఇష్టులు కారు, సమానమైన ప్రియులు కూడా కారు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనము ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుంటున్నాను చెప్పాను. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు. అలాగే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడినని చెబుతూ నేను వానిని ప్రేమించి, ఎవరిని ప్రేమిస్తాడంట? దేవుని ఆజ్ఞలను గైకొను వానిని ప్రేమిస్తాడంట. అంటే ఒక భక్తుడు దేవుని ఆజ్ఞలు, అంటే ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలను గైకొంటే వాడిని ప్రేమిస్తాడు. మరొక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనకపోతే దేవుడు ప్రేమించడు. ఇక్కడ మాట స్పష్టంగా ప్రభు యొక్క మాట మనకు అర్థమవుతుంది పిల్లల. ఇక్కడ నేను వానిని ప్రేమించి, ఎవరిని ప్రేమిస్తాడట? ఆయన ఆజ్ఞలను గైకొని వారిని ప్రేమిస్తాడట. శ్రద్ధగా ఆలకించండి ప్రియులరా. అంటే ఈ విశ్వంలో అందరూ దేవునికి ఇష్టులు కారు, సమానమైన ప్రియులు కారు. అంతెందుకండి, ప్రభువు నరరూపిగా జీవిస్తున్న రోజుల్లో మరి ఒక వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూస్తే యేసు తన శిష్యులందరినీ ప్రేమించాడు. 13వ అధ్యాయంలో వ్రాయబడిన మాట. యేసు ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనంలో మొదటి వచనం 2వ భాగంలో లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అంటే తన శిష్యులందరినీ ప్రేమించాడు. అయితే 12 మంది శిష్యుల్లో ఒక్కడికి మాత్రమే ప్రభువుని ఆనుకొని ఉండే సాన్నిహిత్యం ఉంది, ఆ చనువు ఉంది. అందుకే యోహాను కూడా తాను పరిచయం చేసుకుంటా అంటాడు, తాను ప్రేమించిన శిష్యుడు, ప్రభువు ప్రేమించిన శిష్యుడు. అద్భుతమైన మాట ఇది. మిగతా వారి కంటే యోహానును ప్రత్యేకంగా ప్రేమించాడు. ఆయన రొమ్మున ఆనుకునేంత చనువు దొరికింది. ఆయన దగ్గర ఉండే చనువు అద్భుతమైన. 23వ వచనంలో కూడా అంటాడు, ప్రభువు తన శిష్యులతో అంటాడు, ఏమంటాడంటే, ఎవడో ఒకడు నన్ను అప్పగిస్తాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అడిగినప్పుడు ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచూ ఉన్నాడు. ఎవరిని గురించి ఆయన చెప్పినో తమకు చెప్పుమని సీమోను పేతురు ఈ యొక్క ఆనుకొని ఉన్న శిష్యునికి సైగ చేశాడు. అందుకు ఆ శిష్యుడు అంటాడు, ఆ యేసు రొమ్మున ఆనుకొనుచూ ఉన్నవాడు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అంటే యేసునాథుని పక్కన కూర్చొని మాట్లాడే సాన్నిహిత్యం, చనువు, ఆయన రొమ్మున ఆనుకొని కూర్చునే చనువు ఒక యోహానుకు మాత్రమే ఉంది. శిష్యులందరినీ ప్రేమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట లోకమంతా అంటది, ప్రేమ గుడ్డిది అంటారు. ఏమంటారు? ప్రేమ గుడ్డిది. అవును, ప్రేమ గుడ్డిది. కానీ దేవుని ప్రేమ గుడ్డిది కాదు, జ్ఞానయుక్తమైనది. దేవునికి స్తోత్రం. అది మంచి చెడులను యథార్థతను గ్రహించేది. అది పరిగణలోకి తీసుకోకుండా, మంచిని చెడును యథార్థతను పరిగణలోకి తీసుకోకుండా ఆయన చేరదీసి ప్రతి వారిని చేరదీశాడు అనుకోండి,
దుష్టులు, దుర్మార్గానబడిన వారు రెచ్చిపోతారు. సమాజంలో దుర్మార్గులు రెచ్చిపోతారు. దుష్టత్వం అనేది పెచ్చరిల్లిపోతుంది. అందుకే దేవుని ప్రేమ సమాజాన్ని పాడు చేసేది కాదు, అది సమాజాన్ని బాగు చేసే జ్ఞానవంతమైన ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క ప్రేమ అందరికీ చెందదు. కానీ ఇక్కడ యూదా భక్తుడు ఏమంటున్నాడంటే దేవుని ప్రేమలో నిలిచియుండుడి అంటాడు. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు మరి మనకు అర్థం చేసుకోవలసిన విషయం, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అంటాడు. కొన్ని సందర్భాల్లో మనము అనేక మంది భక్తుల జీవితాలను మనము చూసినప్పుడు ఆ భక్తులను దేవుడు ప్రేమించాడు, హెచ్చించాడు. ఎక్కడ దాకా ఎందుకండి, అబ్రహాము జీవితంలో చూస్తే అబ్రహాము దేవుడు ప్రేమించాడు, హెచ్చించాడు. మరి అబ్రహాముతో పాటు ఉన్న లోతును దేవుడు ఇష్టపడ్డా? లోతు కంటే అబ్రహాము ఇష్టడిగా ఉన్నాడు. అబ్రహాము దేవుడిగా పిలువబడ్డాడు, లోతు దేవుడిగా ఆయన మాత్రం ఏమాత్రం పిలువబడలేదు. ఇంకొక విషయం కాడికి వస్తే మోషే అహరోనులకు, మరి చూడండి, మోషే అహరోను మిరియాములకు కంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేను దేవుడు ప్రేమించాడు, ఇష్టడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే అనేక మంది భక్తులు దేవుని దగ్గర మరి బలము కలిగిన వారుగా, దేవుని కొరకు నిలబడిన వారుగా అనేకమైన భక్తులు పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భక్తులను పరిగణలోకి తీసుకోవాలి. దేవునికి ప్రత్యేకంగా ఇష్టమైన వారు ఎవరయ్యా అంటే ఆయన భక్తులే. ఎవరైన భక్తులు? ఆయన భక్తుల యొక్క లక్షణాలు, అబ్రహాము యొక్క లక్షణాలు, మోషే యొక్క లక్షణాలు, యోబు లక్షణాలు, దావీదు యొక్క లక్షణాలు, దానియేలు యొక్క లక్షణాలు, అనేక మంది దేవుని భక్తుల లక్షణాలు కలిగి ఉన్నవారు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉంటారు. అందుకే దేవుని ప్రేమలో అంటే ఆ భక్తుల లక్షణాలు కలిగి వారి ప్రకారంగా మీరు జీవించండి, అలాంటి వారిని ప్రభు ఇష్టపడుతున్నాడు అన్న సంఘటనను క్రైస్తవ సంఘము జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము విశ్వాసానికి ప్రతీకగా కనిపిస్తూ ఉంటాడు. యోబు భక్తుడు సహనానికి కనబడతా ఉంటాడు. ఎంత ఘోరమైన శ్రమలను అనుభవించాడో మనం తెలుసుకోవచ్చు. అలాగే యేసేపు కూడా యవన కాలంలో భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు, చేయకూడని పని వచ్చినప్పుడు కూడా దాన్ని చేయనీయకుండా దూరంగా ఉండి యథార్థతను కలిగి పరిశుద్ధతను కాపాడుకున్న యేసేపును మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గురించి మనం చూస్తే మోషే సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఈనాడు క్రైస్తవ సంఘము అబ్రహాము వలె విశ్వాసము కలిగి ఉన్న అనుభవాలు ఉన్నాయా? విధేయత కలిగి ఉన్న అనుభవాలు ఉన్నాయా? దేవుని మాటకు లోబడి చూడండి, దేవుని పిలుపు ఒక రోజు ప్రత్యక్షమై, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడితే, అబ్రహామా, నీకు ఒకగానొక కుమారుణ్ణి తీసుకొని నేను చూపించు పర్వతములో ఒక దాని మీదకు వచ్చి వాడిని నాకు బలిగా ఇవ్వన్నప్పుడు ఎదురు చెప్పకుండా వెంబడించాడు. ఈనాడు దేవుని పనికి, దేవుని సేవకు ఇది నాకు అవసరమని దేవుడు నీతో మాట్లాడితే, వాక్యము ద్వారా నీతో మాట్లాడినా, దేవుడు తన దర్శనం ద్వారా మాట్లాడినా, ఆయన మాటకు విధేయత కలిగి ఆయన మాటకు లోబడి నువ్వు వెంబడించగలిగిన విశ్వాస జీవితము అబ్రహాము వలె నీలో ఉందా? అబ్రహాము తండ్రిని, అబ్రహాము తన దేశాన్ని, అబ్రహాము తన బంధువుల అందరినీ విడిచిపెట్టి కూడా దేవుని మాటకు లోబడి విధేయత కలిగి ఉన్నాడు. ఈనాడు భక్తుల జీవితాలని చెప్పుకుంటున్నవా? మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉన్నవా? అబ్రహాము లక్షణాలు ఉన్నాయా? దేవుని వాక్యం వినబడుతూ ఉంటే వాక్యానికి లోబడకుండా అవిధేయత కలిగి ఉన్న భక్తులను దేవుడు ప్రేమించగలుగుతాడా? ఒకసారి పరిశీలన చేయండి. అలాగే యోబు జీవితమును కూడా పరిశీలన చేసినట్లయితే శ్రమను, బాధను, కన్నీటిని, తన దేహం అంతా కుళ్ళిపోయిన పరిస్థితులకు వచ్చినప్పటికి కూడా తన బ్రతుకులో అనారోగ్యముతో బ్రతుకుతూ చివరికి భయంకరమైన పరిస్థితుల్లో ఉండి తన యావదావస్థిని పోగొట్టుకొని, తన బిడ్డలను పోగొట్టుకొని చివరికి ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో తన భార్య కూడా వచ్చి దూషించమన్నప్పుడు కూడా ఆయన సహనము, ఆయన ఓర్పు,
మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఉందో ఒక్కసారి పరిశీలన చేయాలి. ఈనాడు చిన్న శ్రమ రాగానే పక్కకు వెళ్ళిపోయేవారు, ప్రార్థన లేనివారు, దేవుని మీద ఆధారపడలేనివారు, దేవుని వాక్యానికి లోబడని వారు, ఆ ఓర్పుతో దేవుని మాట కొరకు ఎదురు చూడలేని వారు, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నేను ఇలా అయిపోతానేమో, నా జీవితం ఇలా ఉంటుందేమో అనుకున్న నమ్మకార్థమైన అల్ప విశ్వాసులు, సహనము లేని విశ్వాసులు ఎంతమంది లోకంలో ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటారు, కానీ వారిలో సహనం అనేది కనపడదు. ఇలాంటి భక్తులు, సహనము కలిగిన భక్తుని లక్షణము మన ఆధ్యాత్మిక జీవితంలో ఉండాలి. దేవుని మాటకు లోబడిన అబ్రహాము వలె అలాంటి లక్షణము, విధేయత కలిగిన లక్షణము మన ఆధ్యాత్మిక జీవితంలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడని ప్రభువు సాక్ష్యం చెప్పాడు. సంఖ్యాకాండ గ్రంథములో ఒకసారి మనం గమనించినట్లయితే 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, దేవునికి మహిమ కలుగును గాక. సాక్షాత్తు దేవాది దేవుడే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, మామూలు విషయం కాదు, మిక్కిలి సాత్వికుడు. ఈ యొక్క అహరోను, మిరియాము అనబడిన వారు మాట్లాడుతున్న తీరు ఎలా ఉందంటే, మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా మా చేత కూడా పలికించలేదా? చూడండి, ఒక గర్వము కలిగిన మనుషులు కనపడుతూ ఉన్నారు. సేవకుని మీద పెచ్చరిల్లిన అనుభవం కలిగిన వారు మాటలు కనబడుతూ ఉన్నారు. ఆయన ద్వారా మాట్లాడేది, మాతో మాట్లాడడా? నేను ప్రార్థన చేస్తే జరగదా? నేను మోకరిస్తే కుదరదా? మోషేతో ఈక్వాలిటీ చూసుకుంటున్నారు, సమానత్వాన్ని చూసుకుంటున్నారు. అవును, దేవుని సేవకుడే, విశ్వాసే. ఆయన సాత్వికుడు. దేవుడు ఆ మాట విన్నాడు, దేవుని కోపం రగులుకుంది, ప్రత్యక్ష గుడారం ముందుకు తీసుకుని వచ్చాడు. తర్వాత జరిగిన విషయం అంతా మీరు చదువుకోవచ్చు 12వ అధ్యాయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడే, విశ్వాసి అన్న సంఘటన జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఒకవేళ పెద్దవారు అయి ఉండొచ్చేమో, లేకపోతే ఇంకోటి అనొచ్చు, మోసే మాట ఖచ్చితంగా వినాల్సిందే. ఇలాంటి లక్షణం ఎంతమంది భక్తులకు ఉందండి? దేవుని సేవకుని మాట వినకుండా సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లిపోయే ఆధ్యాత్మిక గుండితనం కలిగిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. దేవుని వాక్యం అందించే సేవకుని మాటను తృణీకరించేవారు ఎంతో మంది ఉన్నారు. మోషే భూమి మీద ఉన్న వారందరూ సాత్వికుడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఏంటి ఆయన సాత్వికం? ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషేను గురించి మనం చూస్తాం. ఈ మాటలు చదువుతున్నాను ప్రియులారా, గమనించండి. పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉంటే తీసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటూ ఒప్పుకోరలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము మోషే గురించి వ్రాస్తూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్పగా అనుకున్నాడు. అవును, ఈనాడు పాపభోగము నిమిత్తము దేవునిని విడిచిపెట్టే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఈ ఐగుప్తు పాపభోగం అల్పకాలమని ఎంచి క్రీస్తు విషయమే నిందపడటం మంచిది అనుకున్నాడు. అవును, క్రీస్తు కొరకు నింద అనుభవించడానికి సిద్ధపరచబడిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు?
సువార్త నిమిత్తము, దేవుని నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము, ఇదిగో ఈ లోక సంబంధమైనది ఏదైనా విడిచిపెడతానికి ఆయన సిద్ధపరచబడగలిగిన విశ్వాసులను దేవుడు ప్రేమిస్తాడండి. అంతేగాని ఐగుప్తు దేశాన్ని, రాజరికాన్ని, సింహాసనాన్ని మోషే కోరుకోలేదు. దేవుని కొరకు శ్రమ అనుభవించటమే మేలనుకున్నాడు. దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి ఇష్టపడిన విశ్వాసులు ఎంతోమంది క్రైస్తవ లోకంలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సుఖాల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలనుకున్నాడు. దేవుని ప్రజలతో. అవును, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందని ఎంచాడో. మోషే స్వార్థము లేనివాడు, ప్రార్థనా వీరుడు. అలాగే దానియేలు కూడా ప్రార్థనా వీరుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మోషేను గురించి కూడా ఇంకా అపోస్తల కార్య గ్రంథము 7వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, దానియేలు కూడా ప్రాణాలకు సైతము తెగించి ప్రార్థనా విషయంలో ఉన్నాడు. ఈనాడు ఎంతమంది తమ ముందు భయంకరమైన విధానం నడుస్తూ ఉన్నప్పటికి కూడా అనేక విషయాలను మరిచిపోయి తన ముందు ఉంచబడిన సింహం బోను లాంటి శ్రమ ఉంచబడినప్పటికి కూడా, ప్రియమైన దేవుని వాళ్ళరా, సింహము బోను లాంటి శ్రమ ఉంచబడినప్పటికి కూడా ఎంతమంది దానియేలు వలె ప్రార్థన చేస్తూ ఉన్నారు. దానియేలు ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు అని లేఖనం సెలవిస్తూ ఉంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే దానియేలు ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. లోకమంతా ఒక విధంగా ఉంటే ప్రార్థనా పురుడై ముమ్మారు ప్రార్థన చేసిన ప్రార్థన వీరుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే దేవుని యొక్క వాక్యము మనకి ఏమని సాక్ష్యం ఇస్తూ ఉందంటే, ఈ లక్షణాలు కలిగి ఉన్న భక్తులందరినీ దేవుడు ప్రేమిస్తాడు. అంటే అబ్రహాము లాంటి, మోషే లాంటి, యేసేపు లాంటి, దానియేలు లాంటి భక్తుల లక్షణాలు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలు మనకు కనబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లక్షణాలు కలిగిన వారిని దేవుడు ఇష్టపడతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే ఈ లక్షణాలు కలిగిన వారిని ప్రత్యేకంగా ప్రేమించగలుగుతాడు. అలా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించి ఆయన వెంబడించి ఆయన సంతోషపెట్టిన భక్తులు దేవుని జాబితాలోకి వస్తారు, దేవుని అంతరంగిక జాబితాలో వస్తారని నేను జ్ఞాపకం చేస్తున్నా. అందుకే దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుందంటే, దేవుని ప్రేమలో నిలిచి ఉండండి. అంటే దేవుని ప్రేమ నుండి తొలగిపోవద్దు, దేవుని ప్రేమ నుండి తొలగిపోవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని ప్రేమలో తొలగిపోవద్దు అంటే భక్తుల యొక్క లక్షణాలు మన హృదయంలో ఉంటే దేవుని యొక్క ప్రేమ మన యొద్ద నుండి తొలగిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమించే దేవుడు, కోపించే దేవుడు కూడా. ఆ సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రేమించేవాడు అంత మాత్రమే కాదు, కోపించేవాడు కూడా. దేవుడు ప్రేమించి చేరదీసిన వ్యక్తులను దేవుడు ద్వేషిస్తాడా అంటే, మన లేఖనం మనకి చెబుతుంది, ఎలాంటి వారినైనా భక్తుల యొక్క లక్షణాలు లేకపోతే అసహ్యమైన కార్యాలు కలిగి దుష్టమైన మనసు కలిగిన విశ్వాసులను లేక సేవకులను ఎవరైనా సరే దేవుడు అసహ్యించుకుంటాడు. అలాంటి వచనాలు బైబిల్లో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథములో 10వ అధ్యాయం 24వ వచనములో సౌలును గురించి మాట్లాడుతూ ఉంది. జనులందరిలో సౌలును యెహోవా ఏర్పరుచుకున్నాడు అని. అలాగే దేవుని ఆత్మ సౌలు మీదకి బలముగా వచ్చినని కూడా వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథములో దేవుడు సౌలును విసర్జించెను అన్న మాటను చూస్తాం. దేవునికి స్తోత్రం. చూద్దాం. దేవుడు సౌలును విసర్జించెను. సౌలును దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఏర్పరచుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే, దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చింది. అదే సమూయేలు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఏమిటయ్యో తెలుసా?
దేవుడు సమూయేలును విసర్జించెను. దేవుడు ప్రత్యేకంగా కోరుకొని సౌలును రాజుగా చేస్తే అదే సౌలును రాజుగా చేసిన దేవుడు చూడండి విసర్జించునన్న మాటను మనం చూస్తాం. అందుకే ప్రభువు దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుడు ఇంకొక మాట వ్రాయబడింది, విడువను ఎడబాయనని చెప్పాడు కదా. మరి విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు సౌలును ఎందుకు విడిచిపెట్టాడు? కారణం ఏమిటంటే సౌలు దేవుని ఆజ్ఞను గైకొనలేదు. ఎవరైతే దేవుని ఆజ్ఞను గైకొంటారో వారు దేవునికి ఎరుకైన వారే. ఎవరు దేవుని ఆజ్ఞలను గైకొంటారో వారు దేవునిని ప్రేమిస్తూ ఉన్నవారు. అలాగే దేవుడు కూడా వారిని ప్రేమిస్తున్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు సౌలును ఎంతగానో ప్రేమించాడు. ఎంతగానో అంటే ఎంతగానో. గత కాలపు చరిత్రను కూడా మనం చూసినట్లయితే చూడండి, లూసిఫర్ను కూడా దేవుడు ప్రేమించాడు, తనకు సమీపముగా ఉంచుకున్నాడు, కెరూబు శిలాముగా చేశాడు, ఇతరులకు ఇవ్వలేనంత చనువిచ్చాడు, దేవుని సింహాసనానికి సమీపంగా తీసుకుని వచ్చాడు. అంత బాగానే ఉంది. చివరికి దేవుడు ఆ లూసిఫర్నే పడద్రోశాడు. కారణము ఏమిటంటే దేవునిని అనుసరించి నడుచుకోలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని ప్రేమ ఏమైపోయింది? దేవుని ప్రేమ శాశ్వతమైందని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఇది నిరర్థకమైందా? ఇంత గొప్ప ప్రేమ, అంత గొప్ప ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. దెర్ ఈజ్ నో బౌండరీస్ అంటే హద్దులు లేని ప్రేమ అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ హద్దులు లేని ప్రేమ ఏమైంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను గురించి పాడేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయన ప్రేమను వర్ణించడానికి మాటలు చాలాంత విధముగా వర్ణించి పాడేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే పౌలు ఒక సందర్భంలో ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు మీరు శక్తి కలిగిన వారు కావాలి అని ఎఫెసీ పత్రికలో రాస్తాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తును ప్రేమను తెలుసుకోవటానికి శక్తి కలిగిన వారు కావాలని ఆదిమ క్రైస్తవ సంఘం కొరకు పౌలు ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటుంది అంటే మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనములో దేవుడు గర్విష్ఠులను ప్రేమించడు. గర్విష్ఠులందరూ కూడా దేవునికి హేయులు అన్న మాటను మనం చూస్తాం. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో గర్వించిన లూసిఫర్ను దేవుడు తొక్కివేశాడు, పడద్రోశాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనము హృదయం గర్వంగా ఉన్నప్పుడు దేవుడు పడద్రోస్తాడు. గర్వం దేవునికి అసహ్యమైనది. అది ఎవరిలో ఉన్నా దేవుడు ఒప్పుకోడు. ఆ గర్వాన్ని దేవునికి అసహ్యకరంగా ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకొని దేవునికి దగ్గరగా మనం రావాలి. దేవుడు మార్పు చెందడని మనం చెప్పుకుంటున్నాం. దేవుడు మారేవాడు కాదని చెప్పుకుంటున్నాం. మరి దేవుడు తన ప్రేమను విడిచిపెట్టాడా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి ప్రియులారా. కాబట్టి గత యుగాలలో దేవుడు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడు? తన భక్తులను ప్రేమించాడు, గర్వంగా ఉన్న వారిని ద్వేషించాడు. ఆయన ప్రేమ మార్పు లేదు. గతంలో గర్వించిన వారిని పడద్రోశాడు. ఇప్పుడు కూడా గర్విష్ఠుల హృదయాలను దేవుడు పడద్రోస్తాడు. అవిధేయులను దేవుడు ఎల్లప్పుడూ శిక్షిస్తూనే ఉంటాడు. ఆపత్కాలంలో మొరపెట్టుకుంటే ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడని జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్పు చెందవలసింది ఎవరయ్యా అంటే మనిషే గాని దేవుడు కాదు. దేవుడు మార్పు చెందడు. గతములో గర్విష్ఠులను దేవుడు అణగద్రొక్కాడు. కీర్తన భాగములో కూడా వ్రాయబడి ఉంది కదా, గర్విష్ఠులను దేవుడు అణగద్రొక్కును అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లూసిఫర్ కూడా హృదయములో గర్వించిన లూసిఫర్ను దేవుడు పాతాళమునకు త్రొక్కివేశాడు. గర్వం అనేది దేవునికి ఇష్టమైనది కాదు, అసహ్యమైన కార్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అసహ్యమైన కార్యము
ఈ అసహ్యమైన కార్యాన్ని ఎవరి హృదయంలో ఉంటుందో, ఈ గర్వము ఎవరి హృదయంలో ఉంటుందో, ఆ పొగరుతనము ఎవరి హృదయంలో ఉంటుందో, దేవుడు వారిని అసహ్యించుకుంటాడు, దేవుడు వారిని ప్రేమించడు. అందుకే దేవుని ప్రేమలో ఉండండి అంటే నీ హృదయంలో గర్వాన్ని తీసివేసుకోండి, నీ హృదయంలో పొగరుతనాన్ని తీసివేసుకోండి, నీ హృదయంలో ఉన్న హెచ్చింపు స్వభావాన్ని తీసివేసుకోండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యముల వైపు కాకుండా దేవునికి అనుకూలంగా బ్రతకండి. ఇక్కడ దేవుడు అసహించుకునే స్థాయిలో మన ఆధ్యాత్మిక జీవితాలు ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు, మారు మనసు పొందే అవకాశం. ఈ అవకాశం ఒకవేళ దేవునికి ఇష్టం లేని క్రియలు గాని స్వభావం గాని మనలో ఉంటే, మనం పశ్చాత్తాపడి మారు మనసు పొందితే దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండగలుగుతాం. నీలో ఆ పొగరు, ఆ గర్వం, అసహ్యమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, లోబడని కార్యాలు, విధేయత లేని కార్యాలు, అవిధేయత కలిగిన అనుభవాలు నీ జీవితంలో ఉంటే, అవి నీవు విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు నిన్ను అసహ్యించుకుంటాడు. నువ్వెంత ప్రార్థన చేసినా నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. ఈ చివరి సమయాలలో, ఈ అంత్యకాలములో, ఈ కడవరి దినాలలో విశ్వాసులను దేవుని ప్రేమలో నుండి తొలగించాలని సాతానుగాడు వేస్తున్న పన్నాగాలు భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు మంచివాడే, ఎవరిని దండించడు. నువ్వు ఏ పని చేసినా బాధ లేదు. నీలో పొగరున్నా, ఏదనుకున్నా, గర్వం ఉన్నా, అసహ్యం ఉన్నా, ఏదనుకున్నా, ప్రభువా నాకేం బాధ, ఇంకా నువ్వు ఉన్నావు కదా, నువ్వు ప్రేమించే దేవుడు నీ ప్రేమలో ఎన్ని కొట్టివేయి ప్రభు అని ప్రార్థన చేస్తే పోయింది అనుకుంటున్నారేమో. దేవునికి భయపడని భక్తులు అనే వింత మనుషులను, భయంకరమైన విషయాలు కలిగిన మనుషులను సాతాను తీసుకొని వస్తుంది. అయితే మనము వాడు దాడి చేస్తున్నప్పుడు వాడి దాడిని ఎదుర్కొని, దేవుని ప్రజల మీద దాడి చేస్తున్నాడే కాబట్టి ఆ దాడిని ఎదుర్కోవటానికి ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు యోధా పత్రికలో దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొని ఉండుడి అంటే మీరు తొలగిపోవద్దు, భక్తుల లక్షణాలు కలిగి ఉండండి, అసహ్యమైన కార్యాలకు దూరంగా ఉండండి, అవిధేయత కలిగిన విషయాలకు దూరంగా ఉండండి, దేవుని ప్రేమలో నిలవండి. అవిధేయత మీకు ఉంటే, అసహనం అనేది ఉంటే, ఓర్పు లేని జీవితంలో ఉంటే దేవుడు ఇష్టపడడు. అనేక మంది భక్తుల జీవితాలు, మోషే, అబ్రహాము జీవితాలను మనం చూశాము. అబ్రహాము, మోషే, దానియేలు, అనేక మంది భక్తులు, దావీదు జీవితాలు, ఇవన్నీ చూశాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అనుకూలమైన బిడ్డలుగా మనం ఉందాము. పరిశుద్ధాత్మ దేవుడు మీరు దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లు కాచుకొని ఉండుడని పరిశుద్ధాత్మ దేవుడు మనలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుకనే దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లు కాచుకొని ఉండుడి అని యోధా తన పత్రికలో వ్రాశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని ప్రేమలో నిలిచి ఉండండి. దేవుని ప్రేమలో ఒకవేళ నువ్వు తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, నీ హృదయంలో గర్వము, నీ హృదయంలో అవిధేయత, నీ హృదయంలో అసహనము, నీ హృదయంలో దేవునికి లోబడని మనస్తత్వము, నీ హృదయంలో హెచ్చింపు స్థానం కలిగి ఉన్నావేమో, ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని వైపు తిరిగి దేవుని ప్రేమలో నిలిచి ఉండటానికి అబ్రహాము వలె, మోషే వలె, యోబు వలె, దానియేలు వలె ప్రార్థించే బిడ్డలుగా, దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా ఉండటానికి తీర్మానం చేసుకోండి. మోషే అయితే అల్పకాల పాపభోగం కొరకు ఈ శ్రమలు ఇక్కడ అనుభవించటం కన్నా దేవుని బిడ్డలతో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలనుకున్నాడు. యోబు అయితే తన సహనాన్ని చూపించాడు. అబ్రహాం అయితే తన ఏకైక కుమారుని కూడా విడిచిపెట్టడానికి మరి బలివ్వటానికి కూడా వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసము, అలాంటి సహనము, అలాంటి ఓర్పు, దానియేలు లాంటి ప్రార్థన మీ జీవితాల్లో ఉన్నప్పుడు, అలాంటి భక్తుల లక్షణాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. దానిలో ఆ విధంగా లేకుండా సాతాను మీ మీద దాడి చేస్తూ, మరి సహనం లేకుండా, విధేయత లేకుండా, ఓర్పు లేకుండా మిమ్మల్ని రెచ్చగొట్టి దేవుని ప్రేమలో నుంచి బయటికి తీసుకుని వెళుతుంది. అలాగూ ఉండకూడదు. ప్రభు రాబోతున్నాడు, సిద్ధపడి ఉండండి. దేవుని ప్రేమలో నిలిచి ఉండటానికి కాచుకొని ఉండండి. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.